105 టీఎంసీలు సంవత్సర కాలంలో పూర్తి చేసుకోవటం ఒక రికార్డు. 24 పంపులు ప్లస్ ఒక సంవత్సరం 105 టీఎంసీలు తీసుకురావటం, మళ్ళీ ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు ఆ పంపులు మోటార్లు ఆన్ చేసుకుంటా 439 టీఎంసీలు రావటం అనేది ఒక చరిత్ర. నదుల అనుసంధానం మీరు అడిగారే, డాక్టర్ కేఎల్ రావు గారు మహానుభావుడు గంగా కావేరి అనుసంధానం చేద్దామని ఆయన ప్రయత్నం చేశారు. ఆయన ఆలోచనకు అనుగుణంగానే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఏదైతే తెలుగు గంగా మద్రాసుకి నీళ్ళు ఇవ్వాలని ఈ నీళ్ళని తీసుకెళ్ళి ఆ తెలుగు గంగా కాలువలతో సోమశిల ప్రాజెక్ట్ని పెద్ద ఎత్తున దాని కెపాసిటీ పెంచి కందలేరు రిజర్వాయర్ తవ్వి అక్కడ నీళ్ళు నిలబెట్టి మద్రాసుకి నీళ్ళు ఇవ్వటం వల్ల ఇవాళ మద్రాసు మహానగరం అన్ని లక్షల మందికి నీళ్ళు వెళ్తున్నాయి అంటే, తాగునీరు ఉందంటే, ఇవాళ మద్రాసు కార్పొరేషన్ బతుకుతుందంటే మంచినీళ్ళు ఇబ్బంది బయట. ఈ తెలుగు గంగా ఆ మహానుభావుడు రామారావు గారు ఆ రోజు ఇందిరాగాంధీ గారిని, ఎంజి రామచంద్రని, రామకృష్ణ హెగ్డేని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆయన సంకల్ప బలం పైప్ లైన్ వేస్తానంటే కుదరదని చెప్పేసి కాలువలు దువ్వించి రాయలసీమని బతికిచ్చాడు ఆయన.